హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సోనా విశాల్. మళ్ళీ ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అనమాట. ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారా, మనం ఈరోజు కాల్ ప్రాంక్ చేయబోతాం అన్నమాట. ఎవరి మీద అనేది ముందు వీడియోలో స్టోరీ చూడేయండి. సో ఈరోజు మనం కాల్ ప్రాంక్ చేయబోతాం అనమాట. ఎవరికో కాదు, మాకు ఫోన్ చేయబోతున్నాం అనమాట. నీవే నా పక్కనుంటే చాలే, కష్టాలున్నా కాసేపు అయినా రాజాల కోసం చూద్దాం. వీడియో మాత్రం చాలా ఫన్ రాబోతుంది. అదండి సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సోషల్ మీడియా లేదా తెలియని పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 హలో ఆఫీస్ ఉన్నావా? తిన్నావా? లేదు, తినాలి. చెప్పు. ఏం ఏడున్నావు అని ఫోన్ చేసిన. ఎందుకంటే సడన్లీ నేను గుర్తుకొచ్చిన. ఏం ఏడున్నావు అని ఫోన్ చేసిన. ఎందుకంటే సడన్లీ నేను గుర్తుకొచ్చిన. కాలి కింది నేలను నేనే, నీలి నింగి నేనే, కన్నుల్లోని నీవే నేనమ్మా, నన్ను నువ్వు జారని కమ్మా, ఇంటి చుట్టూ కాలిని నేనే, తోరణాన్ని నేనే. ఎందుకు గుర్తుకు రావద్దా? కాదు, నువ్వు ఆఫీస్ కి ఇవ్వలేదు రోజు. పోలే, ఎందుకు? బయటికి వచ్చింది. ఏడా బయటికి? బయటికి వచ్చింది. బయట అంటే ఏడా? బయట అంటే బయటనే. జాగాకి నేమ్ లేదా, పేరు లేదా? అవన్నీ కాదు. మరి నువ్వేం చేస్తావు? కొత్త బట్టలేసుకుంటే మురిసిపోతది, తనే చినిగినట్టి బట్టలైన చింతగందరి, నీ బుగ్గ మీద సుక్క పెట్టి ముద్దులిస్తది, నువ్వు బడికి పోతే అక్క ఇంటి పనులు చేస్తది, నీ బుగ్గ మీద సుక్క పెట్టి ముద్దులిస్తది, నువ్వు బడికి పోతే అక్క ఇంటి పనులు చేస్తది. అక్క అనే పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మదండగేనురా. చెప్పు. మా తాగినవా? లేదు. చెప్పు. మా తాగినవా? లేదు. మరి చెప్పు. నేను ఆఫీస్ లో అని చెప్తుంటే మళ్ళీ ఏం చేస్తా? మా అక్క మనసు ముందు హిమాలయం చిన్న. మరి చెప్పు. నేను ఆఫీస్ లో అని చెప్తుంటే మళ్ళీ ఏం చేస్తున్నా అని అడుగుతా. తిన్నావా అని అడిగినా, ఏం చేస్తున్నావా అని అడగలే. తినలేదు. తినిపిస్తావా? డాబా నీకనే అక్క. ఆ. అక్క. ఏమైంది చెప్పు. అక్క. అరే చింటూ, కిరాక్ చేయక. నీకు ఏడా టైం పాస్ కాకపోతే నాకు ఫోన్ చేసినావా? అయ్యా, ఇది టైం పాస్ కోసం ఫోన్ చేస్తాను అక్క. నేను మరి అట్లానే ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఒక విషయం చెప్దామని ఫోన్ చేసిన. ఏం చేసినావు నాకు చెప్పు. ఏం చేసినావా? ఏదో చేస్తేనే కదా నీవన్నీ నాటకాలు ఉంటాయి. చెప్పు ఏం చేసినావు? చేస్తేనే కదా నీవన్నీ నాటకాలు ఉంటాయి. చెప్పు ఏం చేసినావు? మా అక్క మనసు ముందు హిమాలయం చిన్న. నేనేం చేస్తాను బాబు, నేనేం చేయలేదు. బద్నాం మరి చెప్పు. చెప్పాలంటే భయం అవుతుంది కానీ నువ్వు చెప్పాలి. అరే జల్దీ చెప్పు, లేకపోతే నేను ఫోన్. భయం అవుతుంది కానీ నువ్వు చెప్పాలి. అరే జల్దీ చెప్పు, లేకపోతే నేను ఫోన్ పెట్టేసి చెప్తున్నా. అంతేనా? ধনকে দেখলু তুই ননিসিনা মনকে চিনলু না. చింటున్నా మీ విటేజ్ చేయకు, చెప్ప పగలగొట్టేస్తా. ఇది లంచ్ టైం అక్క. చింటున్నా మీ విటేజ్ చేయకు, చెప్ప పగలగొట్టేస్తా. ఇది లంచ్ టైం అక్క. అడివి మనిషిని తల్లి. అరే నీకు ఇక్కడ పొద్దు వచ్చేది పాడుకో. అరే నీకు ఇక్కడ పొద్దు వచ్చేది పాడుకో. ప్రేమతో ఫోన్ చేశాను నీకు. నేను ఎట్టేస్తున్నా చెందేయాను. నీకు ఇట్లానే నన్ను సత్తాయిస్తున్నా. అక్క ఇంతేనా అక్క, మన 25 సార్లు దోస్తాని. అవును, ఇంతే 25 సార్లు వస్తున్నా. ఈ 25 సార్లు దోస్తా నేను 2 నిమిషాల కోసం తెంపేస్తున్నావు అక్క. అవును అవును, చెప్పు. అరే అరే అక్క, చెప్పాలని ఉంది కానీ భయం అవుతుంది. సరే చెప్పు, మరి పెట్టాలా? మీ దూరన
తలపు కునుకు తీయదులే కలలలోను కాపు కాసే కన్ను మూయదులే. అదే అంతేనా అమ్మని అక్క? చెప్పు మరి. అంటే అంటే హలో అదే చెప్పురా. ఆ? ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. సరే చెప్పు. అర్థమవుతలేదు, అర్థమైనప్పుడే ఫోన్ చేయబెట్టేసాయి. హలో ఏందిరా ఏందిరా ఏందిరా? ఏందిరా रुको जरा सबर करो. కాదక్క, ఆ, ఏం చేసి వచ్చినావు అదనే చెప్పు పోనీ. నేను ఎందుకు చేస్తా అక్క? అమ్మ ఏమైంది? ఒకటి చెప్పాలనుకుంటున్నా కానీ ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. నోరుతో చెప్పు, ఇంకెందుకైనా చెప్పడానికి వస్తుందా? భయం అవుతుంది బాయ్. అబా బాగా భయపడ్డు పట్టు. అబా బాగా భయపడ్డు పట్టు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావా నేను ఫోన్ పెట్టించాలా? అక్క చెప్తా, ఒక 2 నిమిషాలు లేదా టైం మీద బాబు. ఏం చేసినావు చెప్పు. అది 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 నా పేషెంట్స్ టెస్ట్ చేస్తున్నావా చెప్పు ఇప్పుడు? అంటే చెప్పు, నా పేషెంట్స్ టెస్ట్ చేస్తున్నావా ఇప్పుడు? నువ్వు ఫస్ట్ పేషెంట్ స్పెల్లింగ్ చెప్పురా బాబు, తర్వాత పేషెంట్స్ చేస్తాను. పేషెంట్ స్పెల్లింగ్ చెప్పురా బాబు. నేను కనుక ఇప్పుడు ఫోన్ కట్ చేసిన అనుకో, బ్లాక్ లిస్ట్ పడేస్తే చెప్తున్నా. నా నంబర్ బ్లాక్ చేస్తా అక్కను. ఆన్ చేసేస్తా. నా నంబర్ బ్లాక్ చేసి బతకగలుగుతా అక్కను. ఇప్పుడు బతకగలుగుతా అక్కను. ప్రతిదీ నీతోనే బ్రతుకంతా మాది నీదే అడుగే నీతోనే అడిగేది ఏది లేదే. చెప్తున్నావా నీ ఫోన్ పెట్టేసాలా? అట్లా అంటే అక్క జడ్సేపు తమ్ముడు ఫోన్ చేసిండు, ఎందుకు ఫోన్ చేసిండు మాట్లాడదాం నువ్వు అవన్నీ మళ్ళీ చెప్పు. మధ్య చెప్తాను కదా మారా. అదే చెప్తేనే మాట్లాడుతున్నాక అవును మాట్లాడుతున్నాక అవును. అడుగే మొదలైన క్షణము నుంచి నాతో నేను అక్క, నీతోనే నేనక్క, బంగారం అక్క. కానీ నేను ఎంత నమ్మినాక నువ్వు ఇంత మోసం చేసావు అనుకున్నా కదా మనం. అరే మూతి అలా కొట్టేసి ఇప్పుడు చెప్తూ తొందరగా, లేకపోతే ఫోన్ పెట్టేసి. నమ్మక ద్రోహం నేను చేసావు ఆఫీస్ లో ఉన్నా అంటే అన్ని కొత్త కట్టలు పెడుతున్నా. నమ్మక ద్రోహం చేస్తావు అబ్బాయి నాకు. ఫోన్ పెట్టరా తానుకోత్ బారకు, హలో. పెట్టరా తానుకోత్ బారకు. హలో దోస్తులను పిలిచేసిన దావత్ అంతా సెట్ చేసిన కోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెచ్చేసిన కోడి కూర వండించిన కొత్త పాట ప్లే చేసిన పక్కింటంగు లొల్లేంటంటే గర్దన్ పైన తో ఇచ్చిన స్ప్రైట్ లో బ్లెండర్ స్ప్రైట్ కలిపిన పెగ్గు మీదనే అక్క ఫోన్ కట్ చేస్తావు ఏమో అక్క. అట్లా చింటూ నేను ఆఫీస్ లో ఉన్నా చింటూ, నువ్వు లాన్ పనులు చెయ్యకు నాతోని. లాన్ పన్నాగా లాన్ అదు నాకు పని ఉంది, ఏమైనా ఉంటే చెప్పు, అర్జెంట్ ఉంటే, లేకపోతే నేను పెట్టేసా. అక్క అర్జెంట్ లేని నేను ఆఫీస్ ఉన్నావు అంటే మళ్ళీ చెప్పు మరి, ఫోన్ చేయి మరి, చెప్పు మళ్ళీ ఏంది. అదేంటంటే అక్క హలో లిటరల్లీ నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు అర్థమవుతుందా? లేదు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అక్క చెప్తావు. ఆఫీస్ లో ఉన్నా పడుతుందని చెప్తున్నా. నేను ఇప్పుడు కొట్టి కూడా మాట్లాడలేను, నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. అది ఏం లేదు, ఐ లవ్ యూ అక్క. అంతేనా? ఐ లవ్ యూ టూ ఎట్ ఫోన్. జగమణి బతికేటి తమ్ముడు వీడురా. మేము నీకు ప్రాంక్ చేస్తాం కదా వీడియో కాల్. నేను చెప్తానే ఏందో ప్రాంక్ అర్థమే చేస్తున్నావు. పాడిపోతున్నా చెప్తా. అట్లుంటది బాయ్ మనతో ఏమన్నా ఏం చేయలేమంటావా నన్ను? నిదురనైనా అక్క తలపు కునుకు